హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్తో మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది వీడియో చేయడానికి. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళితే వాట్ ఏ మ్యాచ్ మావా. టెస్ట్ మ్యాచ్లో కూడా ఇంత కిక్ ఉంటుందని ఈరోజే అర్థమైంది మావా. గ్రేట్ టీమిండియా ఎఫర్ట్స్. ముందుగా మనం మియాబాయ్, ఇతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మావా. మన తెలుగుడు ఒక్కొక్క ఇంగ్లాండ్ ప్లేయర్స్ని చుక్కలు చూపించడం చెప్పుకోవచ్చు మావా. బ్రెడ్ ముక్కలు తినే మీకే ఇంత పొగరుంటే గుడ్డుగారో తిని పెరిగిన బాడీ నాకెంత బలుపుండాలి. ఎక్కడ మ్యాచ్ని ఎక్కడి వరకు తెచ్చావు మియాబాయ్, యు ఆర్ రియల్లీ గ్రేట్. జస్ప్రీత్ బుమ్రా లేకుంటే ఈ మ్యాచ్ని మనం గెలిచాం మావా. అక్కడే అర్థం చేసుకోవచ్చు సిరాజ్ భాయ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. ముందుగా మనందరం మ్యాచ్ కన్నా ముందు మన టీమిండియా అండ్ సిరాజ్ భాయ్ వాళ్ళ పోరాటం గురించి మాట్లాడుకోవాలి మావా బ్రోస్. టీమిండియా యంగ్ కెప్టెన్ సుమన్ గిల్ కూడా స్ట్రాటజీస్ చాలా మంచిగా యూజ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎక్కువ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్తో మాత్రమే వేయించాడు. సో సుమన్ గిల్ క్యాప్టెన్సీలో అండ్ సిరాజ్ ఎగ్జిక్యూషన్లో ఇద్దరు బెస్ట్ కాంబినేషన్ చెప్పొచ్చు మావా బ్రోస్. ఈ సిరీస్ మొత్తంలో మియాబాయ్ అండ్ సుమన్ గిల్ ఇద్దరు కాంబినేషన్ సెట్ మావా. అసలు ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాగ్లో ఉన్న మ్యాచ్ని మన చేతిలోకి తెచ్చిపెట్టారు భయ్య. దానికి మన టీమిండియా బౌలర్స్ కూడా చాలా కష్టపడ్డారు భయ్యో. ఇక మనం డైరెక్ట్గా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్దాం గాయస్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ 5th డేకి చేరుకుంది. దీనికన్నా ముందు ఇంగ్లాండ్ 2, ఇండియా 1 అండ్ 1 డ్రాగా వచ్చింది. సో ఈ మ్యాచ్ పక్కాగా ఇండియా మాత్రమే గెలవాలి. సో అది గెలిస్తేనే సిరీస్ డ్రా అవుతుంది. ఇంకా ఆట 5th డేకి చేరుకుంది. 5th డేలో ఇంగ్లాండ్కి జస్ట్ 35 రన్స్ మాత్రమే కావాలి అండ్ వాళ్ళ చేతిలో 4 వికెట్స్ కూడా ఉన్నాయి మావా. ఇంగ్లాండ్ బ్యాటింగ్ డెప్త్ ఎంతో లాస్ట్ వరకు ఉందో మనందరికీ తెలుసు. వాళ్ళ బౌలర్సే ఫస్ట్ క్లాస్లో 100s కూడా కొట్టారు మావా. సో వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపించింది బ్యాటింగ్కి వచ్చేటప్పుడు. అదే బాటలో టీమిండియాకి కూడా జస్ట్ 4 వికెట్స్ వస్తే సరిపోతుంది. ఇలా మ్యాచ్ స్టార్ట్ అయిందో లేదో ఇంగ్లాండ్ బౌలర్స్ లైన్గా ఫోర్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఫైనల్గా ది డే స్టార్టెడ్ విత్ 2 బౌండరీస్ మావా. సో అక్కడలో ఇండియా బౌలర్స్ కూడా చాలా కష్టమైంది, ఎలా ఆపాలో అర్థం కాలేదు. అప్పుడు వచ్చాడు మన డాన్ సిరాజ్ భాయ్. ఇతని గురించి ఒక స్పెషల్ వీడియోనే చేయొచ్చు మావా బ్రోస్, ఏమంటారు? ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ భాయ్ మోర్ దెన్ 1000 డెలివర్స్ చేశాడు. అంటే అతని డెడికేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు మావా. టీమిండియాకి 4 వికెట్స్ కావాలి. ఇప్పుడే మన సిరాజ్ భాయ్ వచ్చి ఫస్ట్ వికెట్ తీశాడు. ఇంకా సిరాజ్ భాయ్ రిథమ్ స్టార్ట్ అయింది మావా. తన ఎవరో ఆపలేరు అని అర్థమైంది. నెక్స్ట్ రాగానే మళ్ళీ ఒక ఎల్బీడబ్ల్యూతో 8th వికెట్ కూడా తీశారు. ఇంకా టీమిండియాకి జస్ట్ 2 వికెట్స్ కావాలి. అప్పుడు మనం ఎంతగానో రన్స్ ఇస్తున్నాడని చెప్పి ప్రసిద్ధ్ కృష్ణ అనుకున్నాం. కానీ అదే టైంలో ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి కూడా మంచి ఆర్కర్ వేసి 9th వికెట్ మన టీమిండియాకి ఇచ్చాడు. అది కూడా చాలా తక్కువ స్పీడ్ ఏం కాదు, 141 స్పీడ్లో వేస్తూ బౌల్ చేశాడు. ఇంకా టీమిండియాకి జస్ట్ 1 వికెట్ కావాలి అండ్ ఇంగ్లాండ్ కూడా జస్ట్ 11 రన్స్ మాత్రమే కావాలి. ఇది అసలైన టెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మా. ఈ మ్యాచ్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. టీమిండియా 1 వికెట్ కోసం చాలా ప్రయత్నించింది. అవతల పక్క ఉన్న నాన్ స్ట్రైకర్ క్రిస్ వోక్స్కి చేయబాలేదు. సో అతను బ్యాటింగ్ చేస్తే టీం ఇంగ్లాండ్ పక్కగా అవుట్ అవుతున్న నమ్మకంతో ఓన్లీ స్ట్రైకర్ లాస్ట్ బాల్కి సింగిల్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు ప్రతి ఓవర్. టీమిండియా ఒక్కసారి 1 రన్ ఇవ్వకపోతే పక్కగా టీం గెలుస్తుంది. టీమిండియా క్యాప్టెన్కి అండ్ బౌలర్స్కి అర్థం కావట్లేదు అగ్రెషన్ ఫీల్డ్ పెట్టాలా లేదంటే డిఫెన్స్ ఫీల్డ్ పెట్టాలా అని. సో ఫైనల్గా మళ్ళీ మన మియాబాయ్ వచ్చాడు. మనందరికీ తెలుసు మియాబాయ్ మ్యాజిక్ ఎలా ఉంటుందో. ఫైనల్గా మళ్ళీ సేమ్ బ్యాట్స్మెన్ని యార్కర్ వేసి అవుట్ చేశాడు. దాని తర్వాత చూడాలి మియాబాయ్ మ్యాజిక్తో గ్రౌండ్ మొత్తం ఒక్కసారి ఎగిరింది మా. చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రేట్ టెస్ట్ మ్యాచ్ చూసాం. ఈ మ్యాచ్లో కానీ విరాట్ కోహ్లీ ఉంటే భయ్యా ఆ కిక్కే వేరే భయ్యా. సో ఫైనల్గా టీమిండియా ఈ సిరీస్ని లెవెల్ చేసుకుంది. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.